రైతులందరికీ నమస్కారం అండి. నేల సారం పెరగాలన్నా, మంచి దిగుబడి కావాలన్నా, అలాగే నేలలో సూక్ష్మజీవులు పెరగాలన్నా ఈ పద్ధతి అనేది ఎంతో మంచిదండి. అసలు పిఎండిఎస్ అంటే ఏంటి తెలుసుకుందాం కదండి. పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అండి. మనకి తొలకరి వర్షాలు ఎప్పుడైతే పడతాయో మే నెలలో మనకి విత్తనాలు అనేది వేసుకోవడం జరుగుతుందండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ పిఎండిఎస్ అనేది ఒక పద్ధతి అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 365 రోజులు అనగా సంవత్సరం పొడవునా నేలను పంటతో కప్ప ఉంచాలండి. అసలు ఈ పిఎండిఎస్ పద్ధతిలో మనకు ముఖ్యంగా చిరుధాన్యాలు, తృణధాన్యాలు, పప్పుజాతి గింజలు, నూనె గింజలు, అలాగే కూరగాయలు ఇలాగే 4-5 జాతులు ఉంటాయి కదండి. 4-5 జాతుల విత్తనాలని మనకి 18 నుంచి 32 రకాలు ఉండాలండి విత్తనాలన్నీ. ఇవి మనకి 10 నుంచి 12 కేజీలు వచ్చే విధంగా చేసుకోవాలి. ఈ 10 నుండి 12 విత్తనాలు అనేది మనకి ప్రధాన పంట అయితే ఎప్పుడైతే ఉందో ముందుగా 40 నుంచి 40 రోజులు ముందుగా మనకి ఇది అనేది నేలను చదునుగా దున్నుకొని 10 నుంచి 12 కేజీలు విత్తనాలు అనేది మనం చల్లుకోవాలండి. మనకి 40 నుంచి 45 రోజుల తర్వాత మనకి బాగా ఎదిగిన చేనుని మనకి నేలలో కలిగి దున్నాలండి. దీనివల్ల నేల ఎంతో సారవంతంగా మారుతుంది. జనరల్గా రైతులు అంటుంటారు, మేము పచ్చిరొట్టలు ఎప్పటి నుంచి వేస్తున్నాం కదండి, జనము, జీలుగా, పిల్లిపెసర, మరి ఇప్పుడు పిఎండిఎస్ కొత్తగా వేయమన్నారు ఎందుకు అంటారు. మీరు వేసే జనము, జీలుగా, పిల్లిపెసరలో మనకి లెగ్యం ఒకే జాతి ఉంటుందండి. అదే మనకి పిఎండిఎస్లో అనుకోండి 4 నుంచి 5 రకాల జాతులు, 18 నుంచి 32 రకాల విత్తనాలు ఉంటాయి. ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉండడం వల్ల మనకి నేలగా ఎంతకో సారవంతంగా తయారవుతుందండి. మనకి ఇది ఒక మంచి పద్ధతి అండి. ఇప్పుడు ఎవరైతే రైతులు వరి పొలం వేయాలనుకుంటున్నారో ఒకసారి ముందుగా మనకి పిఎండిఎస్ పద్ధతి అనేది ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరైనా రైతులు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.